భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. వీకెండ్ వచ్చిందంటేనే జనాల్లో భయం మొదలైంది. దానికి కారణం ఒక్కటే, హైడ్రా. అయితే ప్రస్తుతానికి హైడ్రా ఏదైతే ఉందో నాలాలు, చెరువులు, అలాగే ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేసిన వారి మీద చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా వీకెండ్లో కూల్చివేతలు కూడా మొదలైంది. అయితే ప్రస్తుతానికి మనం ఇప్పుడు హిమాయ్ సాగర్ దగ్గర అయితే ఉన్నాం. మీరు చూసుకోవచ్చు, హిమాయ్ సాగర్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు మనం విజువల్స్లో క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇది దాదాపుగా 5500 చదరపు కిలోమీటర్లు అయితే ఉంది. ఇప్పుడు మొత్తం కూడా చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఉండేది దీని విస్తీర్ణం అదంతా కూడా. మరి ఇప్పుడు ఎంత ఉంది ఏంటనేది కూడా కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే దాంట్లో ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ హిమాయ్ సాగర్ని ఆనుకొని చాలా వరకు కూడా ఫామ్లు ఉన్నాయి, అలాగే కన్వెన్షన్స్ ఉన్నాయి. చాలా మటుకు చాలామంది ఆక్రమించి ఎన్నెన్నో కట్టుకున్నారనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు మనం ఈ ఏదైతే హిమాయ్ సాగర్ ఉందో దానికి ఆపోజిట్లో చూసుకుంటే ఆనంద కన్వెన్షన్, అక్కడ చూసుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక పార్టీ కూడా జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతానికి ఇది ఏదైతే ఆనంద కన్వెన్షన్ ఉందో ఇది కూడా అక్రమ కట్టడాలేనా అంటే, ఏదైతే హిమాయ్ సాగర్ ఉందో దాన్ని ఆనుకొని ఉండటంతో మరి ఇది నిజంగానే FTL బఫర్ జోన్లో ఉందా, మరి ఏం తేలబోతుంది ఏంటనేది కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ మనం చూసుకోవచ్చు, అక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఏదైతే హిమాయ్ సాగర్ ఎడ్జ్ ఉందో అక్కడ మొత్తం కూడా రాళ్ళు అనేవి బాగా ఉండిపోయాయి. ఇంకోటి ఆ పక్కనే కనుక చూసుకుంటే మొత్తం ఏదైతే ఆనంద కన్వెన్షన్ ఉందో ఆనంద కన్వెన్షన్కి సంబంధించి ఎవరైనా పార్టీ చేసుకోవాల్సిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే రిలేటివ్స్ ఎవరు వచ్చినా సరే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఏదైతే పార్కింగ్ ఏరియా, దీనికి ఆనుకునే పార్కింగ్ ఏరియా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇంకోటి నిన్న రాత్రి అలాగే ఈరోజు పొద్దున్న కురిచిన వర్షానికి హిమాయ్ సాగర్ పక్కన ఏదైతే ఉంది ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ గడ్డిదంతా, దీని లోపల కూడా నీళ్ళు అయితే ఉండిపోయి ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా మాకు తెలుస్తూ ఉంది. ఇదిగోండి ఇక్కడ మనకు క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది నీళ్ళు కూడా మొత్తం వచ్చేసి. అయితే ప్రస్తుతానికి ఇది తక్కువ, ఎందుకంటే మొన్న కొన్ని రోజుల క్రితం కురిచిన భారీ వర్షానికి ఇంక ఇదంతా కూడా నిండిపోయింది అన్నట్టుగా కూడా కొంతమంది మనకు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఏదైతే హిమాయ్ సాగర్ ఉందో దాని పక్కన ఇప్పుడు కన్వెన్షన్ చూసుకోవచ్చు. ఇంకొకటి ఎంట్రీ దగ్గర నుంచి కన్వెన్షన్ వరకు కూడా దాదాపుగా 1 కిలోమీటర్ అయితే దూరం ఉందని చెప్పొచ్చు. మరి ఇదంతా కూడా ఏదైతే ఇప్పుడు ఆనంద్ కన్వెన్షన్ అలాగే కొన్ని ఫామ్ హౌస్లు అయితే ఉన్నాయి, అవి రాజకీయ నేతలు ఉన్నాయి, అదేవిధంగా ప్రముఖులవి కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా దేనికి వస్తుందంటే FTL పరిధికి వస్తుందా, బఫర్ జోన్కి వస్తుందా, అసలు వస్తుందా లేదా, ఎంతవరకు వస్తుందా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. మరి రేపు ఆదివారం ఏం తేలబోతుంది అనేది కూడా మరికొన్ని గంటల్లో అయితే తెలిసిపోతుంది. ప్రస్తుతానికి మాత్రం ఏదైతే హిమాయ్ సాగర్ ఉందో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఏదైతే నేను ఇక్కడ నడుస్తూ ఉన్నానో ఈ గట్టులాగా ఉంది, ఇది కూడా ఒకప్పుడు నీళ్లు బాగా వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల, అదే ఇప్పుడు సాగర్ ఏదైతే ఉందో ఈ హిమాయ్ సాగర్ నీళ్ళ విస్తీర్ణం ఎక్కువగా ఉండడం వల్ల అక్కడి వరకు ఉండేది అన్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. మరి ఏదైతే ఇప్పుడు ఆనంద్ కన్వెన్షన్ ఉందో అక్కడ మనం చూసుకోవచ్చు, ప్రస్తుతానికి చాలా క్లియర్గా అయితే మనకు కనిపిస్తూ ఉంది ఆనంద్ కన్వెన్షన్. దానికి సంబంధించి అది ఎంత విస్తీర్ణంలో కట్టారు, ఎంత ఆక్రమించుకున్నారు ఏంటనేది కూడా విషయాలు తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఏదైతే పార్కింగ్ ఉందో అది మొత్తం కూడా ఈ హిమాయ్ సాగర్కి ఆనుకొని ఉన్నట్టుగా అయితే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం అటు వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఒకసారి ఎంతవరకు పార్కింగ్ ఏరియా ఉంది ఏంటనేది కూడా ఒకసారి కనుక్కుందాం. అదే విధంగా చూసుకుంటే కనుక ఏదైతే హిమాయ్ సాగర్ చుట్టుపక్కల ఈ 5500 చదరపు కిలోమీటర్లు ఏదైతే ఉందో అది మొత్తం చుట్టుపక్కల కూడా ఇటు చూసుకోవచ్చు, మొత్తం కూడా చాలా వరకు ఫామ్ హౌస్లు ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. మనం మ్యాప్లో చూసుకున్నట్టయితే చాలా వరకు ఫామ్ హౌస్లు అక్కడక్కడ రాజకీయ నేతలు అయితే ఉన్నాయి. ఒకసారి అటువైపు కూడా వెళ్ళి కనుక్కుందాం అది ఎంత విస్తీర్ణంలో ఉంది ఏంటనే విషయం గురించి. అలాగే హిమాయ్ సాగర్కి సంబంధించి గతంలో ఎంత విస్తీర్ణంతో ఉంది, మరి ఇప్పుడు ఎంత విస్తీర్ణంతో ఉందనేది కూడా ఎవరైనా ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఈ సాగర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా వెళ్ళి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ రేపు మాత్రం మరి ఎవరి మీద హైడ్రా విజృంభించబోతుందనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు మనకు సంబంధించి ఈ హిమాయ్ సాగర్ ఉందో ఆ హిమాయ్ సాగర్కి ఆనుకొని చాలా వరకు చాలా విలేజెస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం మనం కొత్తవాళ్ళ గూడాలో అయితే ఉన్నాం. ఏదైతే ఇప్పుడు హిమాయ్ సాగర్ ఉందో దానికి సంబంధించి అది ఎన్నేళ్ళది, ఒకప్పుడు ఎంత విస్తీర్ణంలో ఉంది, మరి ఇప్పుడు ఎంత ఉంది, ఎంతవరకు కబ్జా అయిందనే దాని గురించి ఇక్కడ కొంతమంది ఉన్నారు మనతో పాటు ఊరు వాళ్ళతో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం ఎంతవరకు ఉంది ఏంటనే దాని గురించి. నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే హిమాయ్ సాగర్ ఉందో అది ఎంత విస్తీర్ణంలో ఉండేది ఒకప్పుడు బాగుండే, మేము అలా స్నానాలు చేసుకొని నీళ్ళు తెచ్చుకొని అక్కడ తాగుతుంటే ఇప్పుడు తాగనీకి రాదు, అంతా నీళ్ళు గలీజ్ నీళ్ళు కలుస్తున్నాయి అలా. అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అది ఆ చెరువు మొత్తం కూడా మాకు తెలివి వచ్చి చూసిన కాబట్టి సంది మాకు ఇప్పుడు 42-43 ఏళ్ళ సంది. మాకు 30 ఏళ్ళు వచ్చిన దాకా కూడా నీళ్ళు తెచ్చుకొని తాగేటోళ్ళం. మాకు 30 ఏళ్ళు వచ్చినా కానీ నీళ్ళు తెచ్చుకొని తాగేటోళ్ళం. ఇప్పుడు 10 ఏళ్ళు వస్తుంది
ఆ నీళ్ళు తాగుతలే మళ్ళీ తానం చేసుకున్నా అని గోకుడు పెడుతుంది. ఇక అక్కడ మేము నీళ్ళు స్నానం చేసుకున్నా కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. అయితే మేము ఇంకోటి విన్నాం, ఆ ఊరు ఏదైతే ఇప్పుడు ఆ చెరువు ఉందో దాదాపు 7 ఊర్లు మొత్తం కూడా మునిగిపోయా అని చెప్పి విన్నాం, నిజమేనా? ఆ ఫస్ట్లో మునిగిపోతేనే అక్కడ ఇక్కడ కొత్తవాళ్ళగూడెము, అజిత్ నగరు, ఇక్కడ పక్కల రాళ్ళగూడెం, ఇట్లా పక్క అందున్న ఊరు తీసి పక్కకి వేసుకున్నారు అనమాట. అప్పుడు ఇప్పుడు ఎంతవరకు కబ్జాకి గురైంది? ఇక మనకు అది తెలియదు. మనకు ఏమేమి ఉన్నాయి? మీరు అటు చుట్టుపక్కల మొత్తం వెళ్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఏమేమి కనిపిస్తుంది? ఇక పామ్ హౌజులు కనిపిస్తాయి. అంతా ఇక రాయి డంపింగ్ చేసి జాగాలు ఇట్లా లేవల్ చేసుకుంటా కనిపిస్తాయి. అంతేగాని మనకి ఇంకా ఆ ఏరియాలో భూములు అక్కడ ఎవరు ఉన్నాయో ఏం కథనో మనకు తెలియదు. ఇక అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే హైడ్రా గురించి తెలుసా మీకు? తెలీదు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఒకప్పుడు మాత్రం ఈ హిమాయత్ సాగర్లో నీళ్లు తాగేవాళ్ళు. ఇప్పుడైతే తాగడానికి వస్తలే, అందులో కాలు చేతులు కూడా కడుక్కోనికి వస్తలే. అప్పుడు బాగుండే, మేము చిన్న మా ఏజ్ 30 ఏళ్ళకి వచ్చిన గారు కూడా ఆ నీళ్ళు తెచ్చుకొని తాగుతుంటే మేము. మరి ఇప్పుడు వర్షాలు వస్తే నీళ్లు బయటకు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఇక్కడ వచ్చే ఏం అవకాశం లేదు. అటు ఏం వెళ్ళి కాదు, ఇట్లా కిందికి వెళ్ళిపోతాయి. నాగాలకి తూములు ఉన్నాయి కదా ఆ చెరువు, అట్లా వెళ్ళిపోతాయి. అయితే మరి ఇంకొంతమంది కూడా మాట్లాడి తెలుసుకుందాం, అది ఎన్నెల నుంచి ఉంది ఏంటి అనే దాని గురించి. నమస్తే అండి, ఆ చెరువు ఎన్నేళ్ళది అసలు హిమాయత్ సాగర్? 100 ఏళ్ళ పైనే ఉంటుంది. 100 ఏళ్ళ పైన చాలా ఉంటుంది. ఎన్ని ఎకరాలు ఉండేది? ఎకరాలంతా మన జ్ఞాపకం లేకుంటుంది, ఎంత ఉందో. అయితే ప్రస్తుతానికి అదంతా కూడా కబ్జాకి గురైంది, దాని గురించి ఏమన్నా తెలుసా మీకు? తెలియదు మేడం. ఆ నీళ్ళు మీరు కూడా తెచ్చుకొని తాగే? అందరు తాగినాం, మాకు తెలివి వచ్చేంత వరకు తాగినాం. మరి ఇప్పుడు ఎలా ఉంది దాని పరిస్థితి? ఇప్పుడు నీళ్ళు గలీజ్ అయిపోయినాయి దానిలో తాగుతారు. చాలా కన్వెన్షన్ పామ్ హౌస్లు వాటర్ ఇప్పుడు అందులోకి ఓనికి గిట్టే వీలు లేదు, అవకాశం లేదు. మొత్తం జాలి కట్టిర్రు, అంత కట్టిర్రు. ఇప్పుడు ఎక్కడ అవకాశం లేదు దాంట్లో కోనికే. ప్రస్తుతానికి ఇలా ఉంది. ప్రస్తుతానికి ఇంకొంతమందితో మాట్లాడదాం. అది దాదాపుగా 100 ఏళ్ల నుంచి అది ఉండేది అని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఏదైతే ఆ చెరువు ఉంది, ఇప్పుడు ఈ హిమాయత్ సాగర్ ఉందో దానికి సంబంధించి మేము 30 ఏళ్ల వరకు కూడా నీళ్లు కూడా తాగామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇంకొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం ఒకసారి ఊరు వాళ్ళతో. నమస్తే అండి, మీ పేరు? నరసింహమ్మ. ఇక్కడ ఏదైతే హిమాయత్ సాగర్ ఉందో అది తెలుసా మీకు? బాగా తెలుసమ్మా. ఒకప్పుడు ఎంత విస్తీర్ణంతో ఉండేది? అప్పుడు మంచిగా ఉండమ్మా, నీళ్ళు మంచిగా తాగుతుంటాం, అన్ని అవే నీళ్ళు తెచ్చుకొని తాగుతుంటాం. ఇప్పుడు కానీ తాగనీకి రాదు, కాగలజేలు ముఖం కూడా కడుక్కోనికి రాదు. మొత్తం కూడా అంతా గలీజ్ అయిపోయింది. దానికి గల కారణం ఏంటంటే నీళ్ళు అడ్డమైన నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు అందులో, అట్లా గలీజ్ అయినాయి, తాగుతలేము ఇప్పుడు. అంతా అప్పుడు అప్పట్లో లేదు, అంతా మురికి చెత్త అంతా వస్తుంది ఇప్పుడు అందులో, గలీజ్ అయిపోయింది. తాత, ఇక్కడ హిమాయత్ సాగర్ ఉంది కదా, అది ఎన్నేళ్ల నుంచి ఉంది, అంటే ఎంత విస్తీర్ణంలో ఉంది? అది మనం బుట్టలు తాతల కాలం, అది ఇప్పటిది కాదు. అది ఇప్పుడు 100 సంవత్సరాలు వెళ్ళిపోయింది. అది 100 సంవత్సరాలకి ఎక్కువైపోయింది ఇప్పుడు. అది దాదాపుగా అందులో 7 ఊర్లు ఉన్నాయా? 7 ఊళ్ళు ఉన్నాయి. ఫస్ట్ 7 ఊళ్ళు ఉంటే చుట్టుముట్టు అన్ని తీసి పక్కకి వేసారు అనమాట. 7 ఊళ్ళు ఇప్పుడు అంతా మురికి చెరువు అయిపోతుంది అది, అట్లా. అయితే ఇప్పుడు ఏదైతే ఆ చెరువు ఉందో ఆ చెరువు మొత్తం కూడా చాలా వరకు కబ్జా చేయడం జరిగింది, తెలుసా మీకు? తెలుసు. మొత్తం ఇక్కడ చుట్టుముట్టు కబ్జా పెడుతున్నారు అంతా. ఇక్కడ పోతే ఇక్కడ మొత్తం కబ్జా అయిపోయింది. ఇక్కడ పోతే పలుగు ఉందా, పలుగు కాడికే జల్ లోపలికి పోతే మొత్తం కబ్జానే ఉంది అంతా. చెరువు చుట్టుముట్టు కబ్జాలు అవుతున్నాయి అన్ని. అందరు చేస్తారు ఉన్నారు, ఎవరని చెప్తాం ఇంకా. ఇక్కడ లోపల పోతే అంతా సినిమా హీరోలే ఉన్నారు. వైఆర్రెడ్డి అని ఉండు, మొత్తం హీరోలే ఉన్నారు అంతా. మొత్తం పోతే పెద్ద గేట్ వస్తుంది ఒకటి, ఆ గేట్ లోపల కూడా అంతా బయటపడుతుంది. ఈ రోగాలే ఉన్నారు అంతా మొత్తం మీద. చూడండి ఒకసారి మీరు. హైడ్రా తెలుసా మీకు? తెలుసు. మరి దాని గురించి ఏమంటారు? మొగోడు ఇప్పుడు వచ్చారు రేవంత్ రెడ్డి, మంచి పని చేసిండు. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే హిమాయత్ సాగర్ ఉందో దాని చుట్టుపక్కల ఇప్పుడు ఏవేవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ఆ చెరువుని కబ్జా చేసి వాటికి కూడా నోటీసులు ఇచ్చారు. మరి రేపు ఏం జరగబోతుంది? కూల్ అవుట్ వేసేయాలి, ఇంకే చేసేది ఏం లేదు. ఇక కూల్ అవుట్ వేసిందే లెక్క. మన గరీబ్ గారు ఎవరు కట్టుకోలేడు, అన్నీ కూడా దింగాలి సాక్షిగా. కూల దింగితే అప్పుడు చల్లర నీళ్ళు మంచిగా అవుతాయి. మేము అవే తాగుతున్నాం చల్లర నీళ్ళు, మేము అవే తాగుతున్నామే, అవే చేస్తున్నాం అన్నీ. మీకు బావులు ఏడు లేకుండే చల్లర నీళ్ళు తాగుతున్నాము, అలానే చేస్తుంటాము. ఇప్పుడు ఆ నీళ్ళు తాగకుండా అయిపోయినాయి అన్నీ. మొత్తం మురికి నీళ్ళు వస్తున్నాయి అన్నీ, మొత్తం మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు తాగుతలేరు నీళ్ళు అవి. మొత్తం కూడా దింగాలి, చుట్టుముడు ఉన్నాయి అన్నీ. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి కదా, అందరి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అన్నీ
చిన్నలో ఎవరు లేవు, మన హాస్టల్లో గరీబ్ గాల ఎవరు లేవు. రేవంత్ రెడ్డి వచ్చి ఇంతకు మొగోడే అనుకోవాలి. ఎంత విస్తీర్ణంలో ఉంది ఒకప్పుడు అది? ఏంది ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఓ అది 7 ఊళ్ళు అమ్మ, ఒక్క ఊరు కాదు. ఇష్టోటి ఉన్నాయా 7 ఊళ్ళు జాగాది చెరువు అంటే. ఓ ఈ పక్క నడికూడ దాకుంది. 7 ఊళ్ళు లేపి పక్కకేసిన అనమాట. ఇక్కడ కొత్తగూడెము, అక్కడ నడికూడ, నారేడుగూడెము, ఈ అజిత్ నగర్ అన్నీ చెల్లనే ఉన్నాయంట. అవన్నీ తీసి పక్కకేసేసారు. ఏవైతే ఈ ఊర్లు ఉన్నాయి దాదాపుగా హిమాయత్ సాగర్లో దాదాపు 7 ఊర్లు కూడా మొత్తం కూడా కలిసిపోవడం జరిగింది. ఏవైతే ఆ ఊర్లు మునిగిపోయా ఆ ఊర్ల పేర్లు కూడా చుట్టుపక్కల కొన్ని ఊర్లు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ చెరువు ఏదైతే ఉందో అది 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు చాలా వరకు కూడా కబ్జా చేయడం జరిగింది. చాలా వరకు అవి వాళ్ళందరికీ కూడా కూల్చి వేయాలంటూ కూడా ఎవరైతే ఈ ఊరి జనాలు ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామెన్ జాఫర్తో రిపోర్ట్ దేవిగా హైదరాబాద్. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ RTC క్రాస్ రోడ్స్ నందు. సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన. సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.